అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఆయన సోమవారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ లో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 5 మహిళలకు సోమవారం కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పైలా సోమినాయుడు, బుల్లా విజయ్ కుమార్, ఏదుపాటి రామయ్య, ముదిగొండ శివ, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు ప్రసాద్, మహేష్, వెంపల్లి గౌరీ శంకర్, తిరుపతి అనుష, రౌతు రమ్య, ప్రియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నుండి మా కూటమి ఆఫీస్ నుండి ప్రతి డివిజన్లోనూ ప్రతి గల్లీలోనూ కష్టనష్టాలు తెలుసుకొని వారికి ఏం కావాలంటే చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక స్కీమ్స్లో ఆరోగ్యం సైడ్ కానీ విద్యా సైడ్ కానీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా విజయదీపం అని ఇంకొక సీడ్స్ అని 3-4 ఆర్గనైజేషన్స్ సుజనా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నేను రికమెండ్ చేసి యాజ్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక మందికి అప్రూవల్ చేశారు. వారిలో ఒక 5 రోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాక మళ్ళీ వరదల్లో కొంతమందికి మిషన్స్ కుట్టు మిషన్లు పాడేయని అని కంప్లైంట్ చేస్తే లోగడ రోటరీ వారి సహకారంతో సుజనా ఫౌండేషన్ వారు ఏర్పరిచిన కార్యక్రమం ద్వారా సుమారుగా 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వరదల్లో మిషన్లు పాడైనాయి అంటే ఈరోజు కూడా ఒక 5 మిషన్లు ఇచ్చాం. ఈ విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే, ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేయని వాళ్ళైనా సరే వచ్చి మాకు కష్టం ఉంది అని కనుక మాకు తెలియపరిస్తే మా ఆఫీస్లో డెఫినెట్గా ప్రయత్న లోపం లేకుండా సాధ్యాసాధ్యాలను బేరే చేసుకుంటూ